హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ లైక్ కొట్టాలి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి చేరుతుంది ఫ్రెండ్స్. లైక్ అయితే తప్పకుండా మర్చిపోకండి. మన యూట్యూబ్ కుటుంబానికి దయచేసి చెప్తానా, లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వదిన కాడికి పోతానా, ఏం కూర వండుతుందో అడిగి సుత్త పోయి ఏం కూర వండుతుందో ఏం కాతో. ఏం కూర వండుతానా శ్రీదేవి? ఏం కూర? పప్పు వండుతానవా? ఏమేమి వేస్తావు మరి పప్పులా? పచ్చిమిరపకాయలు, కాలువకాయలా? ఎట్లా నాట పావు కిలో? పావు కిలో 30 రూపాయలు. కేజీ 30. పుల్లగా ఉంటాయి, బాగుంటాయి కదా, సూపర్ ఉంటాయి. ఉంటాయి కాదమ్మా, నువ్వు చూడలేదా? వెనకటి పెద్ద మనిషి, నీకు తెలియదా? ఎందుకు అడవిలో ఉంటాయి, చెట్లు ఉంటాయి, కాలువ చెట్లు. లేదు లేదు, వెనకటి నుంచి ఉన్నాయి కాలువ. ఆదొండకాయల కూర ఎంత రుచి ఉంటుంది. ఆదొండకాయల కూర కూడా బాగుంటుంది. అవి కూడా ఆదొండకాయలు, బొడగాకరకాయలు గడ్డ సుత పెట్టు 2 దుక్కుల మా ఇంట్లో. ఏది బోడగాకరకాయ చెట్ట? ఆదొండ చెట్టు అడవిలో ఉంటుంది, మంచి కాయలు కాస్తుంది. కాస్తుంది. ఏహే, ఎందుకు కాస్తుంది? కాస్తుంది బోడగాకరకాయ. ఇంట్లో కూడా ఈ రూమ్ వెలుపుతోటి ఉన్నది తీగ, కోటి పిందెలు కానీ పెద్దగా కావట్లేదట. ఎందుకు లేదు? గింత బూడిది చల్లాలి, ముడత మందు ఇప్పుడు ఉంటలేదు కానీ బూడిది చల్లాలి. పొయ్యిల బూడిది చల్లితే ఏం కాదు. కాలిమకాయలు, పచ్చిమిర్చి, కాలిమకాయలు, పుదీనా, కొత్తిమీర, ఇక మునిగాకు. ఇది మాత్రం మర్చిపోరు, ఎండ్లో మర్చిపోరు మునిగాకు. మునిగాకు తింటే చాలా ఆరోగ్యానికి మంచి. ప్రతి ఒక్క కూర ఆఖరికి చికెన్లో కూడా వేస్తానని అంటారు. రాతారా అమ్మ? బాగుంటుందట. రాతారా? బోడకాకరకాయలు చికెను వండిర్రు, దొండకాయ కూడా వేసిర్రు చికెన్లో. ఇక ఎల్లిపాయ తాలింపుల, ఇక ఈ ములక్కాయలు. ఇప్పుడైతే ములక్కాయ, కాలివకాయలు, మునిగాకు, పచ్చిమిరపకాయలు, పప్పు, కొత్తిమీర, పుదీనా అందరం వేసుకుంటాం. వాళ్ళు కూడా వేసుకుంటారు. కానీ పుల్లగా అయితే అవన్నీ వేస్తావా? పావు కిలో వేస్తావా? పుల్లగా అయితే అట్టినదని అడుగుతా. ఏ తీని చూడు ఒకటి, పుల్లగా ఉందా తీయగా ఉందా తెలుస్తుంది. కాయలు ఉన్నాయి, ఇక పండ్లు ఉన్నాయి అమ్మా, అట్టినే ఉంటాయి. అవన్నీ అందుకే నేను అంటలే, అందుకే ఇక తినలేము, అందుకే నేను అంటాను. ఉంటాయి, చిన్నగా ఉంటుంది, తీసేసుకోవాలి. అవన్నీ సగం తీసి సగం వేయి, పండ్లు వేసి కొద్దిగా దూర ఉంచు. అమ్మో, అవన్నీ వేస్తే తినలేరు. తింటారా అమ్మ? పుల్లగా పండ్లని గోరీలు పోయి దానికి వానలు వచ్చి జలుబు చేసి ఏమిలే, ఈ జాలు. గంతే చాలమ్మా. మరి చేయిపోరా దాపున? పప్పు ఉడుకుతుంది, పప్పు ఉడికేవరకే ఇవన్నీ తయారు చేసుకుంటే ఇప్పుడు తీయాలి. ఇక నార తీసి తేపో చేయరా? దబ్బా దబ్బా తిత్తానవా? ఈమె చేసే పప్పుకు ఇంతమంది పనులు చేయాలనవా? ఈమె చేసి అంతేనా? అంతేనా? ఒకళ్ళు ఎల్లిపాయలు తీసుడు, ఒకళ్ళు కొత్తిమీర తీసుడు, ఒకళ్ళు పుదీనా తీసుడు. పెద్దవాళ్ళు మంచి సాయం చేస్తారు పట్టు.
ఏమో సత్యనారాయణ వచ్చినారు చేయాలి. అది కొత్తది. మేమైతే తలుచుకుంటాం నా బిడ్డలు మంచిగా అది. ఆ. అబ్బో నీ బిడ్డలు మంచిగా దొరికిరు, ఈ బిడ్డలు దొరికిరు, నీ బిడ్డలు ఇక చూసుకుంటారు కదా, నీ బిడ్డలు ఎడవైపోయింది, వాళ్ళే బిడ్డలు అయ్యారు కదా అంటే అంటే వాళ్ళే బిడ్డలు అయితే నవ్వుతాడు. మంచి చెడు 4 రోజులు భూమి మీద ఉన్నప్పుడు ఏమంటావు? అదే నువ్వే తింటావు. అవుతుంది దబదబ కానీ పని 8 అవుతానే పని తీరలే ఇంతవరకు వీళ్ళ పని. ఇప్పుడు పోతారు తిని ఇట్లా ఉండుడే కదా. నిజంగానే ఆకలి అవుతుంది, గాబలు అవుతుంది అన్నట్టు కాదు కదా. తిన్నారు కదా మైజిలి, మళ్ళీ మైజిలి వరకు చిన్నగొడుతుంది. మరి నువ్వేం కూర వండినావు? నేను వండలే కూర, ఇక అదే నువ్వు తినవా? ఏంటిది బువ్వ కూర తిన్నా. ఎప్పుడు? అప్పుడే తినే. నువ్వే వేసుకొని తిన్నావు. ఏది ఉంటే అది వేసుకొని తింటుంది అమ్మ. వెనకటి పెద్ద మనిషి వాళ్ళకి తీసుకుంటా బుడంకాయలు తీసుకున్నా, బుడంకాయ టమాటా అట. వండినవా? ఏడా ఎవరి దాకా వచ్చినాయి కాదు, పొదచీలు వస్తే తీసుకు. కాయకాయలు కొయ్యాలి అట్నే రాదు, సన్న సన్నగా కొయ్యాలా? ఆ గింజలు సన్నగా గిత్తంత ఉంటాయి అమ్మ, మెత్తగానే ఉంటాయి. ఇట్లయితే ఉడకది, పులుపు రాది. ఆహా. పులుపు రాది కూర. ఇట్లా కోసేస్తే కరిగిపోతుంది ఎమ్మటే కాయ. ఈ ఇద్దరు కూడా నాలుగు చెక్కలు చేయాలి. ఏంలా 4 చెక్కలా? అవి ఎంతలా ఉన్నాయి? 4 చెక్కలు చేయమంటున్నావు? ఇద్దరు అందరు అయిపోయారు కదా. ఇట్లా కొయ్యాలి చిన్నగా, ఇట్లా కోసి అట్లా తినాలి. ఇట్ట కోసి అట్ట వేయాలి. అట్ట పోయి ఇటొక్కనే దేవకీనా నా సాకి అంత చిన్న గోయకునే అవసరం లేదు. నేనైతే సరసగం కోసి అట్టనే ఇసిరేస్తాను పప్పుల. ఏముందమ్మా ఎంతసేపు చేయాలి పని? మా పనికి చారుకు కొద్దిగా పెద్ద పట్టుకో, ఇట్లా పట్టుకో, కదిలియకుంటా. పట్టుకో, ఇట్లా పట్టుకో, చేయి అంత వస్తుంది, ఇట్లనే పట్టుకో. గట్లా ఏం కదిలియ కాపాడుతుందా నీ బిడ్డ? ఏది సగం వస్తుంది కదా, నిండుగా రావటంలే, ఒక గాజుల కాడికే వస్తుంది. గదల కాడికే వస్తుందా? గట్టది ఇస్తాను మరి నాకు అర్థం కాదు. పట్టుకోమంటే పట్టుకున్నా, నాకే ఏమో అవ్వాయి కూరలు ఎట్లా బువ్వలు ఎట్లాటియో, కూరలు ఎట్లాటియో, అన్నీ కథ ఉన్నది కదా అమ్మ. కథలు ఇన్నాళ్ళు లేవు ఈ కథలు, ఎక్కడి అవ్వ ఇన్నాళ్ళు. ఇంత పప్పు పోయేదా పోసుకునేది మీరు? పప్పు చారు చేసుకునేది, లేకుంటే పచ్చిపులు చేసి తాలింపు పెట్టుకునేది కాదు. పప్పు ఇవన్నీ వేసేదా మీరు? ఈ కాయలు, మునక్కాయలు ఎక్కడి మరి మాకై వెనకట లేవు, లేవా? సొరకాయలు ఉండేది, సొరకాయ పప్పు వండుకునేదా? బెండకాయలు ఉండేది. ఇవన్నీ కాయలు ఇట్లా వేసుకోపోయేది మీరు, తెలియదా? మరి ఇప్పుడు ఏ నుంచి వచ్చినాయి అమ్మ ఇవన్నీ? ఇప్పటి వాళ్ళు చిత్రాలు చేస్తారు కదా. పచ్చి పులుసు అప్పుడు కాల్చి పిసుకునేదట, నిజమేనా? కాల్చి పిసుకుంటే మంచిగా రుచి ఉంటుందిరా. పచ్చిమిరపకాయలైనా ఒట్టిగా కాల్చి పిసుకుంటే తాలి పెట్టకుండా అట్టే పోసుకొని తినేది ఒకటాయన. మంచిగా ఉండేదా అమ్మ? మంచిగా ఉండేది. మరి పొద్దుపోయి పొద్దుకాల కాల్చుకొని తీసుకొని పోసుకోకుంటే ఏం చెప్తారు? ఒడ్లు దంచేదట వెనకట మీరు? దంచిన మరి ఒడ్లు దంచి చేయబట్టే మా సాయంకి పోయింది కదా. అంతేనా? లేకుంటే దాని చేతులు గిట్లా ఉన్నాయి, ఉంటాయి చేతులు. అది దొడ్లు దంచ రాకపోయేది, కరానూర రాకపోయేది, దాని తోకనం పీకనం చేసేది తొడుగు. అది ఇంకోటి మనం పోయింది. నన్నాడ గెలనిచ్చిరా, నడిలేదైతే అసలే గెలలేదు. అదేమో దబా వేసేది, నాకంటే దంచ రాకపోయేది. నిమ్మలంగా నేను దంచేది. అయితే ఈ దంచుతాను లేదని నాకు ఏరు పోసింది, వాళ్ళకి ఏరు పోయేది. విన్నావా?
ఒడ్లు దంచలేదని ఏరిపోయేసిందా ఓసిని మరి ఎట్లా నీకు నీ ఒడ్లు ఎట్లా దంచుకున్నావు నువ్వు అట్నే దంచుకునేది ఆ, చిన్నగా దంచుకునేది అంతేనా మాకు తెలవది ఒడ్లు దంచేది ఆ, చిన్నప్పుడు చిన్నప్పుడు మాకు మీ అమ్మ నేర్పని పెళ్ళయింది అంతేనా ఎన్నేళ్ళ పిల్లకైంది 11 ఏళ్ళే ఉన్నట్టుంది ఆ, మా అమ్మ లేదు చచ్చిపోయింది నా చిన్నతనాన్ని చచ్చిపోయింది మా అమ్మ చచ్చిపోయింది నాకు ఎక్కేలేదు అంతేనా అయ్యో పాపం ఇద్దరు ఆడవాళ్ళం ఇద్దరు మా హాయమా ఏం కూర చేస్తాను? నేనేం కూర చేస్తాను ఇంటికి వచ్చినాక ఏం చేస్తాను? పొట్టు తీయమనేది తీస్తాను అంతేనా అమ్మ మళ్ళీ నన్ను ఏం కూర చేస్తాను అంటే ఇవాళ నువ్వే చేయాలి పప్పు. ఇగో నాకు చేయరా తల్లి మీ ఇంటికి ములక్కాయ చారు చేస్తా చెయ్యి. నాకు చేయరాదు నేను ఇంకా కాలిమకాయలు పచ్చిమిరపకాయలు చేస్తానా అమ్మ నాకేం పని అని చేస్తా మీరే చేసుకోవాలి చేసి నాకు ఇస్తే నేను తింటా అక్కడ చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ చేస్తారా చేసుకున్నా చేసుకో మేము చేయమా మీ ఇంటికి వస్తే? మా మనవరాలండి మీ అక్క మీ ఈడ ఎందుకు చేస్తాం చేయము అనేది మా మనవరాలు ఇటు చూడు రాదు ఆయమా కాదు ఏముందా ఆయమావతి ఏమున్నదట నాకెళ్ళి చూడు ఏముంది నీకు వీడియో తీస్తాను. ఏమొద్దు రోజు తీస్తలేమా రోజు అవపడతలేమా ఇగో పప్పు చారు చేయమంటే ఫ్రెండ్స్ నేనెందుకు చెప్తా నాకేం పని అని అంటుంది. మరి నేను చేస్తా ఫ్రెండ్స్ చేయొద్దా? కాయలు మునక్కాయలు పొట్టు తీయాలంటే 5 తీసుడే ఎక్కువ నేను ఎందుకు చేస్తా ఇక కూర మీరు నూనె పోయారు ఎక్కువ నీళ్ళు పోతారు అని అంటుంది. అయితే నేనేమంటాను ఏమో నువ్వు మరింత 1/2 కిలో నూనె పోసి 1/2 కిలో పప్పు వేసి 1/2 కిలో ములక్కాయలు 1/2 కిలో గోరుచిక్కుడుకాయలు వేసి మరగబెట్టి తాలింపు పెట్టి నీకు నచ్చినట్టు చేసుకొని తిని మాకింత వెయ్యి అంటే నేనెందుకు చేస్తా అంటుంది. ఇట్నే ఉంటుందా? అవగారింటికి వచ్చినప్పుడు ఎట్లా చేయాలి పని? చకా 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 చేయాలి కదా. అదుడు సప్పుడు చెక్క కూర్చొని ములక్కాయలు పొడి తిస్తుంది. నేనంటే అవగారింటికి వచ్చి చేస్తా అంటే వీళ్ళు కూర్చుంటారు తింటానా అమ్మ ఇట్టుంటుందా ఎక్కడన్నా? వాళ్ళ ఇంటికి పోయికింత చికెన్ అన్న అడుక్కొచ్చుకొని అన్నం తినామని చెప్తే కూడా తింటలేదు. ఇది పప్పుచారు నేను తినని లొల్లి చేస్తుంది. ఇక పక్క వాళ్ళు చికెన్ వండిరు పోయి అడుక్కొచ్చుకో అంటే పోద్దా? ఆ పెద్దమ్మ చికెన్ వండింది. ఈ మాట మెప్పిస్తా ఎక్కడైనా మెప్పిస్తా. కూర తిన బుద్ధి కానప్పుడు మేము అడుక్కొచ్చుకోవట్లేమా? అంటే అవగారింటికి వచ్చి అడుక్కొచ్చుకొని తింటుందా? అరే నువ్వు మంది ఏమన్నా మన ఇంట్లో కిరాయమేనా? నువ్వేమన్నా మందివా? కిరాయమే కదా చికెన్ వండినావు ఎత్తానావు కదా ఎత్తనన్నావుగా. ఎప్పుడు వండినా నిన్న నీ చికెన్ ఎందుకు వండినా? మీరు వండుకొని తింటుంది మేము వండుకొని తిన్నాం. నాకు ఇవ్వట్లేదు ఆయన వెనకటి పనులు వెనకటి తీరు బువ్వ ఇట్లా ఆరబెట్టుకునేదట అందుకే ఇట్లా గట్టిగా ఉన్నారమ్మా కదా. చిబ్బి పెట్టి ఆరబెట్టేది దంచి గుడ్లు దంచి అయింది చిబ్బి పెట్టి